ఇంతకుముందు వీడియోల్లో మొదటగా మనం తిరుమల చూసాము. నెక్స్ట్ జపాలీకి వెళ్ళాం కదా. ఇప్పుడు వచ్చేది మన లాస్ట్ డెస్టినేషను. ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూద్దాం పదండి. ఈ ప్రదేశం గురించి చెప్పే ముందు కొన్ని పాయింట్స్ చెప్తా. సప్త ఋషులు తపస్సు చేసిన స్థలం ఇది. వాళ్ళ తపోశక్తి అంతా నిక్షిప్తమైన ప్లేస్. వెంకటేశ్వర స్వామి వివాహం జరిగేటప్పుడు భోజనాలు అవన్నీ సిద్ధం చేసిన స్థలం ఇది. ఆ వంట కోసం అగ్నిదేవుడు స్వయంగా తన అగ్నిశక్తిని ఆ వంట కోసం అర్పించిన స్థలం ఇది. అదిగోండి ఎదురుగా గుడి కనిపిస్తుంది కదా, ఇదే ఆ ప్లేసు. దీన్ని పాప వినాశనం అంటారు. పాప వినాశనం అంటే పాపం అంటే పాపాలు, వినాశనం అంటే తీసివేయడం, హరించివేయడం లేదా నాశనం చేయడం, అంటే పాపాలని పూర్తిగా తీసేయడం అనే అర్థం వస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, నీళ్లు పడుతున్నాయి కిందకి. ఆ నీళ్ళ కింద కానీ మనం స్నానం చేసామంటే మన పాపాలన్నీ పోతాయి. 7 జన్మల పాపాలన్నీ తీసే శక్తి ఈ పాప వినాశనానికి ఉంది. ఇక్కడుండే అమ్మవారి పేరు గంగాదేవి అమ్మవారు. విష్ణు గంగా అని కూడా అంటారంట. ముందుగా ఇక్కడుండే గుడి వెనక ఎక్కడో డ్యామ్ వెనకాల ఉండేదంట. అక్కడ వచ్చేసి పాప వినాశనం డ్యామ్ కట్టాక ఆ బ్యాక్ వాటర్కి ఆ గుడి అనేది ముంపుకు గురైతే ఆ తర్వాత ఆ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఒక 7-8 సంవత్సరాల క్రితం ఇక్కడైతే పూజలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ అక్కడే ఉన్నాం మనం. ఈ తిరుమల క్షేత్రంలో చాలా చోట్ల ఆంజనేయుల స్వామి మనకు కనిపిస్తాడు. ఇక్కడ కూడా అమ్మవారి పాదాల దగ్గర ఆంజనేయుల స్వామి ఒక చిన్న విగ్రహంగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మెట్లు, ఇవేంటి కిందకున్నాయి ఎక్కడికి వెళ్తాయని చెప్పి అక్కడ పనిచేసే అన్నని ఒక అతన్ని అడిగితే ఆయన వాటర్ కోసం కింద ఏదో ఆన్ చేసి ఆఫ్ చేసి దానికి మోటార్ సంథింగ్ ఏదో చెప్పాడు. అంత క్లారిటీ గుర్తులేదు. పదండి మనం వెళ్ళి పాపనాశనంలో తల మీద నీళ్లు చల్లుకొని వద్దాం. ఇక్కడ తల మీద నీళ్లు చల్లుకుంటే 7 జన్మల పాపాలు పోతాయని ఇక్కడ ప్రసిద్ధి. ఆ సప్త ఋషులు చేసిన తపోశక్తి, అగ్నిదేవుడు స్వామివారి వివాహం అప్పుడు ఇచ్చిన ఆ అగ్నిశక్తి అన్నీ ఇక్కడ నిక్షిప్తమయ్యి మనకి పాపాలు హరించడం అయితే జరుగుతుంది. అక్కడ తల మీద నీళ్లు చల్లుకొని ఇటు కొంచెం పక్కకు రాగానే చాలా కోతులు ఉన్నాయి. కాకపోతే ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని పేరు కొండముచ్చు అనుకుంటా. ఇంగ్లీష్లో వచ్చి నార్థర్న్ ప్లెయిన్స్ గ్రే లంగూర్ అంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తెలుసా, దీన్ని హనుమాన్ లంగూర్ అని కూడా అంటారు. మనకి పురాణాల్లో హనుమంతుల వారికి దీనికి పోలిక కూడా ఉన్నట్లు హనుమాన్ లంగూర్ అని కూడా పిలుస్తారంట. మోస్ట్లీ మొత్తం నార్త్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో ఇవి ఎక్కువ కనిపిస్తాయి. ఎక్కడైనా జీవించగలుగుతాయి, ఏ ప్లేస్లో అయినా. మొత్తం శాకాహారులే. మనకి మన పుణ్యక్షేత్రాల్లో చాలా చోట్ల ఇట్లా జంతువులు, కోతులు, ఇంకా జపాలీలో చూసుకుంటే ఉడతలు, ఇలా చాలా చోట్ల కనిపిస్తాయి. అక్కడే ఉండి అక్కడే భక్తులు ఇచ్చేటివే ఒకటి తీసుకొని తినడం కానీ అక్కడే జీవితం అంతా గడుపుతుంటాయి. ఈ హనుమాన్ లంగూర్ కోతుల్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ గుంపులుగా జీవిస్తాయి. వాటిల్లో ఆడుకోతులు ఉంటాయి కదా, అవి వేరే వాటి పిల్లలను కూడా చూసుకుంటాయంట. వాటి పిల్లలనే కాదు, ఆ గ్రూప్లో ఉండే పిల్లలన్నింటినీ కూడా ఒకరినొకరిని కాపాడుకుంటూ చూసుకుంటూ ఏమైనా డేంజర్స్ వస్తే సిగ్నల్స్ ఇచ్చుకుంటూ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి నార్మల్ కోతి కూడా ఉంది మనకి. చాలా వరకు ఈ నార్మల్ కోతులు ఉన్నాయి. అదొక్కటే నార్థన్ లంగూరు, హనుమాన్ లంగూరు మనకు కనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక అన్న కీ చైన్స్ మీద నేమ్స్ రాస్తూ ఉన్నాడు. ఎంతన్నా అని అడిగితే 50 రూపాయలు అని చెప్పాడు. చాలా బాగా రాస్తున్నాడు. సరే అని చెప్పి ఏం రాపిద్దామని చెప్పి బాగా ఆలోచించి మన ఛానల్ పేరు వేయించాను, లైఫ్ ఆఫ్ 152 అని. ఇక్కడ చూడండి అన్న ఎంత బాగా ఎంత నీట్గా రాస్తున్నాడు. దీని ప్రైస్ ఎంతో తెలుసా? 50 రూపాయలే. ఇక్కడ చాలామంది రాస్తా ఉన్నారు. కాకపోతే గుడి మెట్ల మీద నుంచి రివర్స్లో వచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాడు ఈ అన్న. ఈయన పేరు ఏంటో తెలుసా? చిరంజీవి. ఇంటి పేరు కూడా K.చిరంజీవి అని నేను పేటిఎంలో పే చేసినప్పుడు చూశాను. ఇక్కడ చూడండి మొత్తం రాశాక ఇప్పుడు ఆ గ్లూ వేస్తాడు. ఆ గ్లూ వేసి దాని మొత్తాన్ని రబ్ చేస్తే ఇంకా అది లామినేషన్ లాగా పనిచేస్తుందంట. ఇదేమన్నా పోతుందా అన్న ఫ్యూచర్ అంటే లేదు, మనకి ఇప్పుడు లామినేషన్ ఎలా ఉంటుందో అలా నిలిచిపోద్దని అయితే చెప్పాడు. ఇదే వీడియోని AI వర్షన్ కూడా చేస్తున్నాను. అందులో కొంచెం కార్టూన్ లాగా కనిపిస్తుంది. అది చూడండి, ఇది చూడండి, ఏది బాగుందో చెప్పండి, ఓకేనా? ఇంకా ఆ తర్వాత అన్ని దర్శనం అంతా మంచిగా అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నాం. వచ్చేసేటప్పుడు ఇది కాలినడకలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఆగి కొద్దిసేపు స్వామివారిని చూసి ఈ వీడియోస్ అయితే తీశాను. ఇంకా మనం ఇంటికి బయలుదేరడమే నెక్స్ట్. ఇక్కడ చూడండి వచ్చేటప్పుడు దారిలో రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా, ఫుల్గా ఇక్కడ చూడండి కొండలోంచి వాటర్ ఎలా వస్తున్నాయో.
ఇవాళ ఎలా ప్రవహిస్తున్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్ కదా. ఇక్కడ రోడ్డు కాకపోతే చాలా వెహికల్స్ వచ్చేటని అక్కడ ఆగిపోతూ ఉన్నాయి. అందుకని ఒక పోలీస్ మ్యాన్ పెట్టారు అక్కడ. ఆ అన్న వచ్చేసి అందరిని కంట్రోల్ చేస్తా పంపించేస్తున్నాడు ట్రాఫిక్ ఆగకుండా. ఇక్కడ మీకు సౌండ్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది కదా. నేను స్టార్టింగ్లో చెప్పానే అభినందన సినిమా సగం చూసామని. ఆ సగం కంప్లీట్ అయిపోయాక మిగిలిన సగం చూసుకుంటూ ఇంటికైతే వెళ్తున్నాం. ఏ మాట కామాట సినిమా అయితే సూపర్ ఉంది. మన ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. బాయ్.